అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు శనగలతో గారెలు ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ వేలో చూపించబోతున్నానండి. మనం రెగ్యులర్గా శనగల్ని నానబెట్టేసి గుగ్గిళ్ళు చేసుకొని తింటూ ఉంటాం కదా, అలా బోర్ కొట్టినప్పుడు ఎప్పుడైనా ఇలా ట్రై చేసి చూడండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి బాగుంటుంది, ఈవినింగ్ స్నాక్లోకి కూడా చాలా బాగుంటుంది అనమాట. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మరి ఇంకా లేట్ చేయకుండా ఈ శనగలతో ఈ గారెలని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు శనగల్ని తీసుకోండి. ఇందులో ఏమైనా మట్టి కానివ్వండి, చిన్న చిన్న రాళ్ళు, ఏవైనా పుల్లలు, డస్ట్ అలా ఉంటే అవన్నీ ఏరి పడేసేయండి. తర్వాత 1కి 2 సార్లు వీటిని బాగా శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసేసి ఒక 6 నుంచి 7 గంటల పాటు నానబెట్టేసేయండి. ఇవి 7 గంటలు నానిన తర్వాత మరొక గిన్నెలోకి ఒక 1/2 కప్పు అటుకులు తీసుకోండి. వీటిని కూడా నీళ్లు పోసేసి ఒకసారి కడిగేసి పక్కన పెట్టేసేయండి. ఇవి నానాల్సిన అవసరం లేదండి. మనం దోశలోకి అలా వాడతాం చూడండి, ఆ అటుకులే అనమాట. అంటే ముడి అటుకులు చూడండి, ఇవి కూడా నానిపోయాయి, శుభ్రంగా కడిగేశాను. ఈ అటుకులు ఈ శనగల్లో ఇలా వేసేసి కలిపేసేయండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ శనగలని ఈ అటుకులతో కలిపి వాటర్ అవసరం అనిపిస్తే చాలా కొంచెం యాడ్ చేసుకోండి, ఎక్కువగా యాడ్ చేసుకోవద్దు. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకొని దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇలా ఆ మొత్తం శనగల్ని అటుకులతో కలుపుకుంటూ ఇలా పిండి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి వేసేసుకోండి. మరీ వాటర్ యాడ్ చేసుకోవద్దండి. కొంచెం ఇలా వీడియోలో కనిపిస్తుంది కదా, ఈ మాత్రంగా ఉండాలన్నమాట, కొంచెం గట్టిగా ఉండాలి. ఇలా పిండిని గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కొత్తిమీర ఇలా సన్నగా తరిగేసి వీటిని యాడ్ చేసుకోండి. కొంతమందికి ఉల్లిపాయ ఎక్కువ ఉంటే ఇష్టం, కొంతమందికి తక్కువ ఇష్టం. అలా మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకొని 1 టీ స్పూను జీలకర్ర, అలాగే 1 రెబ్బ కరివేపాకుని కూడా సన్నగా కట్ చేసి యాడ్ చేసుకోండి. కొంచెం అల్లంని ఇలా తురిమి యాడ్ చేస్తున్నాను, లేదా కట్ చేసైనా కలుపుకోవచ్చు, లేకపోతే పిండి వేసేటప్పుడైనా ఒక చిన్న అల్లం ముక్క వేసి కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. నాకు ఇలా తురిమి వేసుకోవడం ఇష్టం, సో నేను ఇలా తురిమి యాడ్ చేసేస్తున్నాను. తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు కూడా యాడ్ చేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. మీకు ఇంకా కావాలనుకుంటే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు, కారం కూడా కలుపుకోవచ్చు. నేను పచ్చిమిరపకాయలు ఎక్కువే వేశాను కాబట్టి కారం ఇంకా కలపట్లేదనమాట. చూడండి, ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఒక తడి క్లాత్ తీసుకోండి. పిండిలో కొంచెం తీసుకొని ఇదిగోండి వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా గారెలాగా ఒత్తుకోండి. ఇలా మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టుకోండి, అప్పుడు క్రిస్పీగా బాగుంటాయన్నమాట. మరొక వైపు స్టవ్ ఆన్ చేసేసి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ హీట్ చేసేసాను. ఆయిల్ వేడైన తర్వాత మనం ఒత్తుకున్న ఈ గారెల్ని ఒక్కొక్కటిగా వేసేసుకోండి. ఒకవేళ బై మిస్టేక్గా మీకు గనక పిండి కొంచెం జారుగా అయితే గనక కొంచెం బియ్య పిండి కలుపుకోవచ్చు. ఇలా టర్న్ చేసుకొని 2 వైపులా ఎర్రగా కాల్చుకొని ప్లేట్లోకి తీసేసుకోండి. ఇలా ఎన్ని వాయిల్ కావాలనుకుంటే అన్ని వేసేసుకోవడమేనండి. పల్చగా వేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి, కొంచెం మందంగా వేసుకుంటే పైకి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటాయి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇలా చేత్తోనే వేసుకోవడం వచ్చు అంటే ఇలా వీడియోలో కనిపిస్తున్నట్లు మధ్యలో హోల్ పెట్టకపోయినా ఇలా చిన్నగా అయినా వేసుకోవచ్చు అనమాట. ఇంకా మీకు ఎలా కంఫర్టబుల్గా ఉంటే అలా వేసేసుకోండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి ఇది చేసుకోవాలి, టైం లేదు అంటే నైటే ఈ పిండి వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని అయినా సరే మార్నింగ్ ఈ గారెలు వేసుకోవచ్చు అనమాట. ఈ గారెలు చేసుకోవటం చాలా అంటే చాలా ఈజీ అండి, సింపుల్ మెథడ్, అవునా కాదా? మరి మీరు కూడా ట్రై చేసి చూస్తారు కదూ. ట్రై చేశాక ఎలా వచ్చాయో నాకు కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని హెల్దీ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.